భీష్మునితో వ్యాస మహర్షి ద్వారా ఈ వంశాన్ని నిలబెడితే బాగుంటుందేమో అన్నది. అప్పుడు సంతోషంతో తదాస్తు అని భారం తల్లికి అప్పగించి భీష్ముడు వెళ్ళిపోయాడు. అప్పుడు సత్యవతి తన కొడుకైన వ్యాసుని తలుచుకుంది. మరుక్షణమే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, ఎంతకాలానికి నిన్ను చూసి అదృష్టం కలిగించావు అంటూ తల్లి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సత్యవతి తన కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకొని యోగక్షేమాలు అడిగి కూర్చోబెట్టింది. ఆ తర్వాత సత్యవతి భీష్మ ప్రతిజ్ఞ మొదలు జరిగిందంతయు వ్యాసమహర్షికి వివరించింది. నాయనా, నీ మరదళ్లను స్వీకరించి వారికి పుత్ర సంతానం కలిగేలా చేసి ఈ వంశాన్ని నీవే నిలపాలి, ఈ కార్యము నీ వల్లనే జరగాలి అని వ్యాసుని అభ్యర్థించింది. వ్యాసుడి తల్లి ఆజ్ఞను శిరసావహించి సరే అని ఒప్పుకున్నాడు. పురాతన ధర్మశాస్త్రాల ప్రకారం ఒక స్త్రీకి తన భర్త మరణించినప్పుడు లేదా భర్తకు సంతానోత్పత్తి సామర్థ్యం లేనప్పుడు వంశం అంతం కాకుండా ఉండడం కోసం అనుసరించే పద్ధతిని నియోగం అంటారు. ఈ విధంగా కురువంశాన్ని నిలబెట్టడానికి సత్యవతి ఈ నియోగ పద్ధతిని ఎంచుకుంది.